పవిత్ర మాసం వచ్చినామని దశరథంతో తెలుపు. గురువులు వచ్చిరా చెప్పాలా? చెప్పు. నువ్వు ఈయనే ఉండు మరి. నువ్వు ఇక్కడనే ఉండు, ఎటు పోకు. ఇక్కడే ఉండదు. అయ్యా అయ్యా మహారాజా, గురుగులు వచ్చినాయి. ప్రధాని గురుగులు గురువులు అంటే అయ్యో గురుగులు తెలియదా? అరే గురువులు అంటే అయ్యో గురుగులే, గురుగులు అంటే తెలుస్తలేదా? గురువులు అంటే మనకేం పని గురువులతో? గురుగులు అర్థం చెప్పాలా? మళ్ళీ ఎవరో వచ్చి ఉండి నాకు పూర్తిగా తెలుపు. అయ్యో అట్లాగే తెలుస్తలేదా? గురువులు అంటే గురువులు విశ్వామిత్రులు గురువులు వచ్చి ఉన్నారా? సరే లోనికి తోలుకొని రావాలా? ఇక ఎందుకు అయ్యా, ఇక చెప్పాలని నువ్వు తోలుకొని రమ్మన్నాడు. అది పట్టుకుంటావా? సరే బదువు నాడు చెప్పరాడు వాళ్ళ టికెట్లు వచ్చినట్టు కాదు. అయ్యా వీళ్ళే గురువరి గారికి నీయే వందనం. చల్లగా వజ్రం దశరథ. ధన్యుడనైతి మౌనివర తావక దర్శన భాగ్యమపుటల్ మాన్యతగాంచ మాతటువు మా యొక్క పాపముల్ హరించన్ సమానుల కీర్తి భాగ్యముల్ ఎదులకైన లభించునొక్క నన్యుణ్యముగ దయాదలంతి దయామతి చూడుమా గాదినదనా. గురువర్య, మీరు వచ్చదా నాకు చాలా సంతోషమాయను కదా. మీరు వచ్చి ఉండిన కారణం ఏమో తెలుపు స్వామి. నేను తెలుపదని కానీ నాకు ఒక మాట నేను అభయము నేను తెలిపేదని. సరే ఇచ్చేదాన్ని తెలుపు. దశరథ రాజా నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా, నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా. దశరథ రాజా కుమరుల నా వెంట పంపు దయగల రాజా, నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా. మారిక శోభావులు మా యజ్ఞమంత పాడు చేసి, 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 మారిపోవుతున్నరయ్య క్రతువును కాపాడవలయు. దశరథ రాజా నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా, నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా, నీ కుమరుల నా వెంట పంపు దయగల రాజా. క్రతువులు చేయుచునుండ రాత్రి చెర సంగం ఒక్కటి చేరి, దుర్మతులై రక్తమున్ మధ్యముండని విధీరం పోసి, నా యాగమున్ హతమున్ చేసునుండగానా, కరుణా ఎత్తుండవై వేగ నీ సుతునిన్ రాముని పంపవయ్యా, గతడున్సున్ రాక్షసానీకమున్. దశరథ మహారాజా, ఈ కుమారులైన రామలక్ష్మణ నాతో నా పంపము. వారు నా వెంట పంపము. యతివర విను మాపసి పాలు లేని చేయగలరు, మునివర విను మాపసి పాలు లేని చేయగలరు, యతివర విను మాపసి పాలు లేని చేయగలరు, మునివర విను మాపసి పాలు లేని చేయగలరు, యతివర విను మాపసి. వశము కాని రక్తసులు వసుదలోన వెలసినారా, వశము కాని రక్తసులు వసుదలోన వెలసినారు. మనల కాను వారి వాత మాంపనెవరి తనము కాదు, మరుల కాను వారి వాత మాంపనెవరి తనము కాదు. నివయ్య, ఆ యొక్క పసిబాలుడు రామలక్ష్మణుడు చిన్న పసిబాలుడు. వారు ఏమి చేయగలరు? ఆ రాక్షసులు ఎట్లా సంహరించగలరు స్వామి? బాండ్వల నిండా రక్తము బాగుగాను బారబోసి, బాండ్వల నిండా రక్తము బాగుగాను బారబోసి,
యజ్ఞములో రక్తము మధుమాంసాలు పారవలసి నా యజ్ఞమును భంగపరుస్తున్నారు. కావున రామలక్ష్మణ్ నా వెంట పంపము. రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో ఏ లీలను తుంచగలరు ఎటులా జయించగలరు. 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 రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో రమ్యమైన పాలకుడు. రామలక్ష్మణుడు ఎంతో మునిచంద్రమా, ఏమి నేర్వని ఏమి తెలియని పశుపాలుడు ఆ రాక్షసుడినట్లు సంహరించగలరు స్వామి. బాలకులు అనుచుంటివా? బాలకులు అనుచు నీవు భయము తోడ బలికెదావు. 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 కాలానుకూలముగా గణరు వారి మహిమలెవరు. కాలానుకూలముగా గణరు వారి మహిమలెవరు. బాలకులు అనుకుంటివా? వారి సమాచారం ఇంట్లో తెలుపదు మేము. తుంటరి రాక్షసాదముల తోడను పోరు జయించి ఈ జగత్కంటకులన్ హరింప సమకట్టిదమంగని విష్ణుమూర్తి. మా వంటి మునీంద్రుల నిల్లవత బాధల నొందుతూ నన్ను దింప నీ ఇంట మానవుండై జనించ రాముడు గాంచబోవరా. మా వంటి మందులను రక్షింపడానికి దుష్టులు శిక్షించడానికి నీ ఇంట ఆ శ్రీరామచంద్రుడే జన్మించున్నాడు. మునినాదానేనో రాముల పంపదాలేనో. మునినాదానేనో రాముల పంపదాలేనో. మునినాదానేనో రాముల పంపదాలేనో. మునినాదానేనో రాముల పంపదాలేనో. ఈ కలుపులంపైతే సేనల దోలించెదను. ఈ కలుపులంపైతే సేనల దోలించెదను. ఈ కలుపులంపైతే సేనల దోలించెదను. ఈ కలుపులంపైతే సేనల దోలించెదను. ఇలలో మీ రాక్షసులు బలుడెవ్వారయ్యా. ఇలలో మీ రాక్షసులు బలుడెవ్వారయ్యా. ఆశలముకు నేనొచ్చి సంహరించేదాను. ఆశలముకు నేనొచ్చి సంహరించేదాను. మునినాదానేనో రాముల పంపదాలేను. మునినాదానేనో రాముల పంపదాలేను. విశ్వామిత్ర మునిచంద్రమా, నేను నా కుమారులను పంపలేను. లేకయుండిన నా సేనను దోరించదను. కాకయుండిన నేనైనా వచ్చి ఆ రాక్షసులను సంహరించదను గాని నా కుమారులను రామలక్ష్మణుడు నీ వెంబడి చూడలేదు. ధన్యుడా నీ కీర్తి తెలిసెను దశరథ నీ బుద్ధి తెలిసెను. 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 మన్ననతో నీవు మాట నిశ్చయో అన్యాయముగా కల్లలాడితివి. 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 ధన్యుడా నీ కీర్తి తెలిసెను దశరథ నీ బుద్ధి తెలిసెను. ధన్యుడా నీ కీర్తి తెలిసెను దశరథ నీ బుద్ధి తెలిసెను. శ్రీ దశరథ, నువ్వు అభయం ఇచ్చి కలలాడుచుంటివి. నీ బుద్ధి మెచ్చలేదు. అంటూ ఆ విశ్వామిత్రులంటి వెదముగంటి సాములంటి కంటి కంటి రాములంటి వెదముగంటి సాములంటి. కంటి కంటి రాములంటి వెదముగంటి సాములంటి
సాములంటి కంటి కంటి రాములంటి వెలుగు కంటి సాములంటి నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపకు చేస్తూ నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపకు చేస్తూ నామదిలో శరణములు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరాత తనయ వరుల మరువనయ్య మరువనయ్య 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 పరమ పురుష భౌభంచన గరడ కమల విదులారా పరమ పురుష భవంజన గరుడ గమన విదులారా పరమ పురుష భౌభంజన గరడ గమన విదులారా పరమ పురుష భవంజన గరుడ గమన విదులారా కంటి కంటి రాములంటి వెదములంటి సాములంటి కంటి కంటి రాములంటి వెలుగు కంటి సాములంటి ఆ దశరథ మహారాజుని ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వైనా పోయి రామలక్ష్మణ్ నాతో వెంట పంపమని నచ్చ చెప్పను. అలాగే కాదు నా పోయారా సరే వెళ్ళి చెప్పు. రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కీర్తవరారే పావన కేశవ కీర్తవరారే వాసుదేవ సౌరే హరి హరి వాసుదేవ సౌరే హరి హరి రామ 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 సీత పావన కేశవ కీర్తవరారే వాసుదేవ సౌరే ఆగు ఎటే గద్దరదారం పోతున్నాను నేను ఇక్కడ నేను లేననుకుంటానవా నీకు నువ్వే పోతున్నావు నీకు చెప్తాను ఆ? నీకు చెప్తాడు ఆ? నన్ను కలవాలి ఎవరి దగ్గరికి పోయేది లేదు ఊళ్ళకు ఎవరు వచ్చినా ఫస్ట్ మొట్టమొదటి కలిసేది సుందరయ్యి ఇప్పుడు ఆయన దగ్గర పోతావా ఆ. రాజు దగ్గర పోతావా సరే పా చెప్పరా పోదాంపా మరి పోయి దశరథరాజా వాటి మాట ఒక తప్పుడు కళ్ళ కాదు కదా అని గోపాలను విషామిత్రులుగా పంపమన్నాడు సరే గురువర్య నీవు అనిమితంపుగానే పంపదా కుమారులారా ఇప్పుడు కుమారులారా ఈ యొక్క విశ్వామిత్రుడైన గురువు వెంబడిపోయి మీరు తన యొక్క యజ్ఞమును సంపూర్తి చేసి రావలేను. కుమారుడా, యజ్ఞ రక్షణార్థంపై మిమ్ము సానుభూతి సాగినదనుడు బాలెను గాన మీరు ఇతనితో మూడి నెగియు వనమునందు రక్తసుల నెల్లవదించి రండి మీరు. కుమారులారా, రామలక్ష్మణులారా, ఈ యొక్క విశ్వామిత్రుని గురువెంబడి పోయి మీరు అతని యజ్ఞము సంపూర్తి గావించి మరలా ఇటు తిరిగి రండి. ఆ తండ్రి గారు ఇదే మీ మాట ప్రకారము ఆ మునిచంద్రముని ఎమ్మడి మేము వెళ్ళవచ్చువారు. మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను మునివర నీకు సమ్మతితోను ఇచ్చేదాను ఈ బాలులను ఇచ్చేదాను ఈ బాలులను ఇచ్చేదాను ఈ బాలులను ఇచ్చేదాను ఈ బాలులను రామ రామ రణ జయ భీమ రామ రామ రణ జయ భీమ తారక రామ గజరంత రామ
కార్యము సంపూర్తి చేసుకొని మరలా నా వద్దకు తోడుకొని రండి. పోండి. వెళ్ళేదాము వేగిరముగను వెళ్ళేదాము వేగిరముగను వెళ్ళేదాము వేగిరముగను వెళ్ళేదాము వేగిరముగను అల్లాగాను సరసముతోను నల్లగాను సరసముతోను అల్లాగాను సరసముతోను నల్లగాను సరసముతోను మళ్ళీ వచ్చదా మరువ కవినము మళ్ళీ వచ్చదా మరువ కవినుము మళ్ళీ వచ్చదా మరువ కవినము మళ్ళీ వచ్చదా మరువ కవినుము ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున ఉండుము నీవు ఉల్లాసమున రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ భారత రామ దశరథ రామ తారక రామ దశరథ రామ. దశరథ మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాము నువ్వు ఉల్లాసంగా ఉండము. అవును, పోయిరండి. అప్పుడు ధరణి తాటకిని భరతతో వచ్చి ధరణి తాటకిని వరసతో వచ్చింది ధరణి తాటకిని భరతతో వచ్చి ధరణి తాటకిని వరసతో వచ్చింది నరవర యోధుల మరవక దుర్గల నరవర యోధుల మరవక దుర్గల నరవర యోధుల మరవక దుర్గల నరవర యోధుల మరవక దుర్గల విరము తోడవని కరమును వట్టియు విరము తోడవని కరమును వట్టియు విరము తోడవని కరమును వట్టియు విరము తోడవని కరమును వట్టియు గిరగిర దిప్పియు ధరణికి కొట్టగా గిరగిర దిప్పియు ధరణికి కొట్టెల గిరగిర దిప్పియు ధరణికి కొట్టగా గిరగిర దిప్పియు ధరణికి కొట్టెల ధరణి తాటకిని భరతతో వచ్చి ధరణి తాటకిని వరసతో వచ్చింది రామ ఇచ్చట తాటకి వచ్చను రామ ఇచ్చద తాటకి వచ్చెను రామ ఇచ్చట తాటకి మధ్య మనసులు చక్కగదాని చక్కగదానిని మధ్యన మనసులు చక్కగదాని అచ్చర మనసులు చక్కగదానిని ఒట్టుము రామ కోమల దామ ఒట్టుము రామ కోమల దామ ఒట్టుము రామ కోమల దామ ఒట్టుము రామ కోమల దామ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ. రామ తాటకైన రక్ష వచ్చినది దాన్ని వదింపు. ఆ మునిచంద్రమా ఎట్లు కొట్టుదో ఎటివర నేను ఎట్లు కొట్టులో ఎటివర నేను ఎట్లు కొట్టుదో ఎటివర నేను ఎట్లు కొట్టులో ఎటివర నేను నూతన బాణము జాతిగా బట్టి నూతన బాణము జాతిగా బట్టి నూతన బాణము జాతిగా బట్టి నూతన బాణము జాతిగా బట్టి ఆతిని కొట్టుట నామది పుట్టదు ఆదిని కొట్టున నామది పుట్టదు ఎటివర వినుమా సమ్మతితోను ఎటివర వినుమా సమ్మతితోను ఎటివర వినుమా సమ్మతితోను ఎటివర వినుమా సమ్మతితోను బాణము పట్టను పడతిని కొట్టను బాణము బట్టను పలకిని కొట్టను ఎటివర వినుమా సమ్మతితోను ఎటివర వినుమా సమ్మతితోను ఎట్ల కొట్టుదో ఎటివర నేను ఎట్లు కొట్టుదో ఎటివర నేను నూతన బాణము జాతిగా బట్టి నూతన బాణము జాతిగా బట్టి. మునిచంద్రమా ఆ స్త్రీని వధింపినచో ఆ పాపం మనకు సంభవించింది కదా, అందులోకే నేను ఆ స్త్రీని వధింపజాలు. వాసకి రక్కసి పనది జాతిని ఆగని రక్కసి పలకి జాతిని వాసకి రక్కసి పనది జాతిని ఆగని రక్కసి పలకి జాతిని గురులను బట్టి బాధ పెట్టుటై గురులను బట్టి బాధ పెట్టిరు గురులను బట్టి బాధ పెట్టుటై గురులను బట్టి బాధ పెట్టిరు పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్లో పనతిని కొట్టు పాపమదెట్టు పనతిని కొట్టు పాపమదెట్లో పనతిని కొట్టు కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల దామ రామ రామ రణజయ భీమ రామ రామ రణజయ భీమ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ. స్త్రీని కొట్ట పాపం అనుచుంటివా? అవును ఆ మునిచంద్రమా, విధంగా అయినట్లయినుంటే ఆ పాపమంతా నేనే అనుభవించును. సురులను బట్టి ఆ రక్కసులు బాధ పెట్ట పాపము కదా, నువ్వు కొట్టు ఆ విధంగా ఆ పాపంతా నేనే అనుభవించును. ఆహా మునిచంద్రమా, ఆ స్త్రీని వధింపినా ఆ పాపమంతా నేనే. నేనే భరించినట్టువా?
విడిచెద బాణము ఇమ్మనిలో అమ్మున రక్తములిమ్మున గోచరా అమ్మున రక్తములిమ్మున గోచరా యాగము గాచెరా బాణము వచ్చెద బారుగ గొడ్డెరా రక్కసి వచ్చెద రణమున నించెరా నిక్కరించినే నిక్కడ దుంచెరా ప్రతివరవిలు మా వేగముతోను బాణము వచ్చెద బారుగ గొడ్డెరా పురుషన్నమా నీవు అన్నట్టులానే ఆ స్త్రీని ఇప్పుడు వదిలిపెదారు అదే ఏ బాలకులారా మీరు మిక్కిలి నలిగి ఉన్నారు. నాకు ఆకలితో ఉన్నాను. మిమ్మల్ని ఇద్దరిని పూజించను. అయినా ఈ తాటికి ఉండే చోటుకు బాలకులు మీరెలా వచ్చిరా? ఏ తాటకి ముందు మేమరే తెలుసుకోండి. ఆ పిదప గంతులెత్తు కానీ రమ్ము. ఎలా వచ్చినరు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందు ఎలా వచ్చినరు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందు చాలు చాలిగా నా ముందు జనులను వదలక తినుతుందో మేలు మేలు ఫలమూలు దొరికిరా ఎలా వచ్చినరు మీరిందో అడవిలోకి పిల్లలు ఎందు ఏ బాలకులారా, మీరు మిక్కిలి నలిగి ఉంటుంది. నేను ఆకలితో చోలుచుంటిని. మిమ్మల్ని తిన్నచో హాయిగా కడుపు నిండను. మమ్మ భుజింతు వదరు వాసీదేవు నిన్ను మన వంచన మది రోజు సంపుణ గంతున పడలేసి పొమ్ము పొమ్ము యమ పురమున అమ్ము భుజింతు వదరు వాసీదేవు నిన్ను తాటకి ఏ బాలకులారా, నువ్వు మురీసుంటివి. నువ్వు నా బాణం చేసి దుంచువాడని చూడు. పిల్లలు మీరేమి చేయగలరు అనను. ఇంత మాటలు యాలరాండొక పూట మీద దూకారురా. ఇంత మాటలు యాలరాండొక పూట మీద దూకారురా. వంట మాటి నా వదలను రాన్న దంతము కంటరు ఇద్దరురా. వంట మాడి నా వదలను రాన్న దంతము కంటరు ఇద్దరురా. ఎంత ఎంత మింగితల మింగరా, ఎంత మాటలు ఇయ్యాలరా అన్నొక పూట మీద కూరారురా. ఏ బాలకులారా, మీరు ఇరువురు సమ్మగా ఉన్నారురా. ఒకసారి మింగినచో నా పంటి కంటకుండా మింగను. మీరు ఇరువురును నా పొట్టలకు పోయేది. మురువకు మురువకు మురితముగానే శరము వేయపోయిందిగా. మురువకు మురువకు మురితముగానే శరము వేయపోయిందిగా. మరణము చందము మరణము గాని మరణ విలువ సరిదేగా. తోలుకు చేరుడు శరములు నీకు. మురువకు మురువకు మురితముగానే శరము వేయపోయిందిగా. తాటకి బాలకులారా, నీవు ఆడతానవని నేను బాణం సంధించకుండా ఊరుకుంటుంది. దండి బలుల వండక తిండి మొండి మాటలో
తండ్రి వరుల వండుక తింటి మొండి మాటలు నేవింటి తండ్రి వరుల వండుక తింటి మొండి మాటలు నేవింటి తండ్రి వరుల వండుక తింటి మొండి మాటలు నేవింటి ఉండవచ్చరా నీ ఒంటి ఉండవచ్చరా నీ వంటి ఉండవచ్చరా నీ ఒంటి ఉండవచ్చరా నీ వంటి పడవేపు మేము పడగొట్టి పడవేతు నిన్ను పడగొట్టి పడవేపు మేము పడగొట్టి పడవేతు నిన్ను పడగొట్టి ముందు ముందు గంగని సాక్షిగా ముందు గంగని సాక్షిగా ముందు గంగని సాక్షిగా ముందు గంగని సాక్షిగా తండ్రి వరుల వండుక తింటి మొండి మాటలు నేవింటి తండ్రి వరుల వండుక తింటి మొండి మాటలు నేవింటి హే బాలకులారా నేను వచ్చినను మీరిరువురు బాలుడు ఎందైనా నన్ను చూసి దాక్కునుడు లేదని మీరిరువురిని పూజించదను మనుజునాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా మనుజునాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా కనము కాను దుర్గదాను భక్తులని నింపుడం కనము కాను దుర్గదాను భక్తులని నింపుడం చేత భూమి నిన్ను హృదయమందు వేతురా చేత భూమి నిన్ను హృదయమందు వేతురా ఇది నమ్ము కోరవారి నింతలోన నింపుడం ఇది నమ్ము కోరవారి నింతలోన నింపుడం హే బాలకులారా నన్ను చూసి ఏదైనా దాక్కును మీ ప్రాణాలను దక్కును రక్కసేని నిన్ను బట్టి పక్కలేరుగొట్టెదం ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాటికం అక్కువతో నీవు నాదు రక్కసూల బట్టి నేను రణములోన దుర్జదం రక్కసూల బట్టి నేను రణములోన దుర్జదం రక్కసేని నిన్ను బట్టి పక్కలేరుగొట్టెదం రక్కసే ఇదిగో నీపై భారం సాధించింది ఆ రావణ రాజేంద్ర మునిచంద్రమా రామా ఆ రక్కసుల బాధ లేకుండా కాపాడు భారం మాది ఈ యొక్క యజ్ఞదీక్ష సంపూర్తి గావించుకోడు కానీ రాక్షసులు అతి మాయావాదులు, మీరు అతి జాగ్రత్తగా నుండి. మునిచంద్రమా అట్లనే మేము కాపు కాసేదాం మీ యజ్ఞదీక్ష సంపూర్తి గావించుకోడు ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం దాశరథాయ విద్మహే ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేయగా తన్నో శ్రీరామచంద్ర భారతీయ సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? సీతావల్లభాయ ధీమహి మారీచావిను మధుమాంసంబులు మారీచావిను మధుమాంసంబులు మక్కువ తోడుత చేబూలుతను మక్కువ తోడుత చేబూలుతను ముదము తోడమునీశ్వర యాగం ముదము తోడమునీశ్వర మరముందుగా భంగము చేతం ముదము మారీచావిను మధుమాంసంబులు మారీచావిను మధుమాంసంబులు. అదే మారీచా, విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు, మనం వెళ్ళి మధుమాంసములు చల్లి భంగం చేద్దాము. పదము రాక్షసులు వారిని ఇప్పుడే చూడము చూడము
అన్నో శ్రీరామచంద్ర ప్రచోదయ స్వాహ. విడిచెద బాణము ఇమ్మలిలోన విడిచెద బాణము ఇమ్మలిలోన అమ్మున రక్కసొలిమ్మున దూచెద అమ్మున రక్కసొలిమ్మున దూచెద సమ్మతించి ముని యాగము గాచెద గిర 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 యనుచును నర నర నరయని హరించెద విడిచెద బాణము ఇమ్మలిలోన అట్లు రాఘవా, మీరు మీ యొక్క అవతారాన్ని విడిచి ఊసిరి వేసుకుంటారు. భూసుర వేషము బోద్ధి కుశలము భూసుర వేషము బోద్ధి కుశలము పాసురము గణోదాసి అనివర పాసురము గణోదాసి అనివర భూసుర వేషము బోద్ధి కుశలము మా పురుషోత్తమా, మీరు అన్నట్లునే భూసురా వేషధారణ కలిగించింది కదా ఇప్పుడు. నారాయణం హరి నారాయణం నారాయణం హరి నారాయణం నారాయణం శ్రీమన్నారాయణం నారాయణం శ్రీమన్నారాయణం నారాయణం లక్ష్మీ నారాయణం నారాయణం లక్ష్మీ నారాయణం శ్రీశైలవాసుండు నారాయణం. చూడండి ఒకసారి. జై శ్రీరామ్. చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. बोलो राजा रामचंद्र महाराज के, बोलो भानुसुत हनुमान के. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి. చిరకాలం కలకాలం మీ దాంపత్యం నిజమైన రాముడు సీతలాగా పాలు పొందినట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాలే అందరికి జరిగింది. అది మాత్రం వాస్తవం. ఆ ఎడబాటు మీలో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
వాళ్ళు పెళ్లి చేసుకుందామని తొందరగా ఉన్నారు. ఇక్కడ చూడన్నా. జై శ్రీరామ్. సమ్మతితో మిథిలపురము చెయ్యనిప్పుడు చేరుదాము. సమ్మతితో మిథిలపురము చెయ్యనిప్పుడు చేరుదాము. రమ్ము రాఘవ లేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ. రాఘవ మనం ఇప్పుడు మిథిలాపురం వెళ్దాం. గిదే తొండి గాది నందన పొదము దక్కున నిపుడు మౌని 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 గాది నందన పొదము రామనంబు సంత సంబునాయే యతి వరమౌని 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 గాది నందన పొదము దక్కున నిపుడు మౌని గాది నందన పొదము దక్కున నిపుడు మౌని గాది నందన పొదము. మునిచంద్రమా ఆ మిథిలాపురానికి వెళ్దాం. ఆ విధంగా ఆ విశ్వామిత్ర మహర్షి మునిచంద్రమా ఇది ఆశ్రమం ప్రేతభూమి కనబడుతున్నది. దీనికి ఎట్టి మూలమో నాకు వివరించుకుందా? పతిశాపమ్మన పాషాణమై ఉన్న అహల్య ఇచ్చిన కలదు. దీన్ని గౌతమాశ్రమం అంటారు. శ్రీరామచంద్ర కృపా చూడు మా రామ. 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 భక్తిగా నియమించి వచ్చిన దాన్ని భక్తిగానే
వందల కొలది వర్షంబుల నుండి శిలనై పడి ఉంటిని. నన్ను నీ పాద స్పర్శచే రక్షించి నాకు శాప విముక్తిని చేసిరి దేవా. కృతార్థురాలనైతిని శ్రీరామ. నీ కరుణా కటాక్షములకిదే 10,000 వందనములు స్వామి. రాయినై పడి ఉన్న నా యొక్క శరీరమును దాటుచే నీ పాదములు కసిగంధనేము గల దేవా. యొత్తదిరిటపడము స్వామి. మునిచంద్రమా, నా పాదం తాకినంతలో ఈ యొక్క శిల చక్కని స్త్రీ అయి ఉండేది ఎట్టి మూలమో నాకు వివరింపుము. శిలయు శాపము వదిలే శీఘ్రముగను రామ. 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 శిల ఆహల్యై నిలచే నింత లోపల రామ. శిల ఆహల్యై నిలచే నింత లోపల రామ. శిలయో శాపము వదిలే శీఘ్రముగను రామ. రామ, నీ పాదం తాకినంతలో ఆ శిల చక్కటి స్త్రీ అయి ఉన్నది చూడుము. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపం. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. కాలకర్మమెవరి వశముగాన రాజుగా మౌని. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపమెవ్వారిచ్చిరి మౌని. ఏలగల్గెనో శాపం. మునిచంద్రమా, ఈమెకు శాపము ఎవరిచ్చినారో అది నాకు వివరింపుము. భర్త శాపము కిట్లు బలి ఉండే నాయ రామ. 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 భర్త శాపము కిట్లు నిరతాము కల్పగురి నిలయుడవై బ్రోవు. నిరతాము కల్పగురి నిలయుడవై బ్రోవు. నిరతాము కల్పగురి నిలయుడవై బ్రోవు. నిరతాము కల్పగురి నిలయుడవై బ్రోవు. భర్త శాపము కిటుల బడి ఉండే నాయ రామ. భర్త శాపము కిటుల బడి ఉండే నాయ రామ. భర్త శాపము కిటుల. రామ, ఆమె భర్తవు గౌతముని శాపం వలన ఆమె ఇలా పడి ఉన్నది. ఆమెను ఆశీర్వదించము. అహల్య, చల్లగా వర్ధిల్లుము. నీవు ఇప్పుడు నీ భర్తతో కాలము గడుపుము. నీ భర్త అయిన గౌతమ మునీశ్వరుడు హిమాలయంలో తపం చేయించున్నాడు కావున తక్షణమే వెళ్ళి అతనితో కాలము గడుపు. అలాగే వెళ్ళేదని వెళ్ళిరాము. చల్లగా వర్ధిల్లు. ఇక్కడ ఈ పరిస్థితి ఉండగా అక్కడ మిథిలా నగరం లోపల జనక మహారాజు మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునన్. మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునన్. హితులను నుపతులు సతతముడేరగా. గణపతి నా పరిస్థితికి మిగేరగా. మిథిలాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునన్. బంధులు హరిదాసులు అని సకల బంధువునేనని అందరు ప్రజలు
ప్రజలు చిత్తయు జనకుడు శ్రీకల్పాగురి అచ్యుతుడే మనకాధారమురా మిథులాపురి అధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతోరునం భక్తుల భూపతి అని పిలతోరునం మహారాజా ఇదే నీకు 10,000 వందనములు కదా. చల్లగా వర్తిల్లు సేవక. స్వామి మీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి. ఆ యొక్క మిథిలాపురి పట్టణం పరిపాలన చేసేటువంటి నా యొక్క నామమైన జనక మహారాజు అని అందరూ. మిథిలాపురి పట్టణాన్ని పరిపాలన చేసే జనక మహారాజు మీరేనా తండ్రి? అవును కదా. ఆహా, మీకేమైనా సంతానం కలిగి ఉన్నదా తండ్రి? నాకు 4 కుమార్తెలు గలరు. 4 కుమార్తెలు. వాళ్ళు ఎవరు నాయనా? వారి యొక్క నామమైన సీత, ఊర్మిళ, మాలవి, సుతకీర్తి అనే నామం గల 4 కుమార్తెలు గలరు. 4 బిడ్డలే. అవును కదా. కొడుకులు లేరు, ఏం చేస్తాం? ఆ దేవుడికి చేసి ఇప్పుడు వస్తారా నాయన వాళ్ళు? అవును వచ్చేదారు. సరే మీరు ఆశీర్వాదం కానీ. ఇప్పుడు జనక మహారాజు పూర్వములంతలో జన్మించిన నా నామము సీతాయంతురుగా పూర్వములంతలో జన్మించిన నా నామము సీతాయంతురుగా భూదేవికి నే పుట్టినమ్మ భూజగమంతట వెలసితిగా భూదేవికి నే పుట్టినమ్మ భూజగమంతట వెలసితిగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలపించి తానడిగెనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలపించి తానడిగెనుగా సీతాలంకల తెల్లదటంటూ శీఘ్రం పెద్దలు పలికేగా సీతాలంకల తెల్లదటంటూ శీఘ్రము పెద్దలు పలికిరిగా కనకము పెట్టెలు నన్ను పెట్టియా గంగా నదిలో విడచిర చెలియా కనకము పెట్టెలు నన్ను పెట్టియా గంగా నదిలో విడచిర చెలియా అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారికి నే దట్టిగా అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారికి నే దట్టిగా జలధారికి నే దట్టినమ్మ భూజగమంతట వెలసితిగా జలధారికి నే దట్టినమ్మ భూజగమంతట వెలసితిగా మాలవి ఊర్మిళ సుతాకీర్తియు ముగ్గురు చెల్లెలు ముద ముద వినరే మాలవి ఊర్మిళ సుతాకీర్తియు ముగ్గురు చెల్లెలు ముద ముద వినరే పూర్వములంగల జన్మించిన నా నామము సీతాయంతురుగా నామము సీతాయంతురుగా రాజారామచంద్ర మహారాజుకి మా తల్లి మీకు ఇదే 10,000 వందనములు కదా. చెలి
చల్లగా వర్ధిల్లుము. నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తల్లి. నా యొక్క నామధేయము స్నేహం. నిజాపురం పరిపాలించినట్టే జనక మహారాజు గారి పెద్ద కూతురును. నా యొక్క నామం సీతాదేవి అందరు. జనక మహారాజు గారి పెద్ద కుమార్తె అయిన నీ నామధేయం సీతాదేవి అని అందున ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? మా యొక్క తండ్రి గారి వద్దకు వెళ్ళుతుంటే. నీకు ఇంకా అక్కడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా సరే, నేను వాళ్ళని వచ్చారు. చూసుకుంటాను. నీ మూసుకో. నీ పేరేం పేరు బాధ్యను? నా యొక్క నామం ఊర్మిళాయండి. ఇది ముందరికి రారాదు. నేను ఆడిదానేనా నువ్వు ఆడిదానేనా? ఏమిటికి మళ్ళీ వెతికేసెడతాను బాబా? ఎంత కనబడుతున్నారు కొద్దిగా చెంపపొడి తడితే చెవులకెళ్ళి వచ్చేవాడాలి. బాబా నీ నామదేవి ఏమంటివి? నా యొక్క నామం ఊర్మిళాయండి. ఊర్మిళాయందురు. నువ్వు ఎవరి బిడ్డవాడా? జనక మహారాజు గారి రెండో కుమార్తె అయినా ఊర్మిళాయని అందరు. ఎటు పోతాను బాధ్యను? మా నాన్నగారి దగ్గర పెట్టాను. మీ నాన్నగారి దగ్గరికి పోతాను. ఇంకా మీ చెల్లెలు ఉన్నారా? ఆ చెల్లెలు అత్తరా ఇప్పుడు? నువ్వు అలా చూసుకో. నీకు మూసుకో. ఓ किसा नौकर ఏందుల్లా నేను అనటాలకే అయ్యా నాన్న మంచిగా ఒక టిల్లు పెట్టు. అయ్యా దేవుడు తపస్సు చూసిండ నాన్న. సుధ తీరో వినవే నన్ను సుధ కీర్తి అందురమ్మ 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 బ్రహ్మ సుధ తీరో వినవే నన్ను సుధ కీర్తి శిథిలాపురము మాదే మధుమతి వినవే కొమ్మ శిథిలాపురము మాదే శిథిలాపురము మాదే మధుమతి వినవే కొమ్మ శిథిలాపురము మాదే జనగూడు మాదు తండ్రి జనరంజులే కొమ్మ జనగూడు మాదు తండ్రి మాదు తండ్రి జనబంధుడు వినవే కొమ్మ జనగూడు మాదు తండ్రి
నా యొక్క నామము సుతకీర్తి అందురుచలి. సుతకీర్తి. మా యొక్క తండ్రి గారి నామము జనక మహారాజు అందరు. జనక మహారాజు గారి 3వ పుత్రిక. అవును. ఇట్లాపురి పట్నం అనేది. అవును. ఎటువతమ్మా మా నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. నాన్న దగ్గరికి ఒక ఆట ఆడుకుందాం పారాలు. దేవుడేవి దేవుడే భువనగిరి సత్తు నీ దేవుడేవి దేవుడే భువనగిరి సత్తు దేవుడేవి దేవుడే భువనగిరి సత్తు దేవుడేవి దేవుడే భువనగిరి సత్తు నీ అంత శివ సత్తి నీ మామంతటాడు 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 నీ బావ బగారోడమో భువనగిరి సత్తు చెప్పుకోవాలి పిల్లగా. నేను ఏడా ఇప్పుడు చెప్పుదామన్నా కూడా ఈ టైం కాలేదు. ఇప్పుడు చెప్పుకుంటా ముఖ్యమంత సేపు నాకు అర్థం ఎలా వస్తుంటా. మాదేమో అప్పన్నపేట. మాది అప్పన్నపేట. ఈ నేను గోదావరి కానీ పోయి దేవుడు చెప్పి రావాలి. ఈ ఊళ్ళో కానీ దేవుడు చెప్పటా ఉన్నది. ఈ ఊళ్ళో దేవుడు చెప్పటా ఉన్నది కాబట్టి ఆమె గోదావరి కానీ పోయి దేవుడు చెప్పొస్తుంది. దేవుని చెప్పి ఒకరిని ఎంబడి పెట్టుకొని పోతాడు. నువ్వే దేవుడు నీకెత్తది. నాకు కాదు వస్తుంది. నేను పంబాతనం చేస్తే చవిడికి వేసుకొని నేను పోతా. చవిడికి వేసుకొని నేను పోతా. ఇక్కడ లేరా చవిడికి వేసుకొని కొట్టేటోళ్ళు. అయితే నేను చవిడికి వేసుకొని వెంబడి పోవుడు. రోజు నడిపించుకపోతాను. నాకు ఎంత రూపాయి పావులు ఇస్తాను రోజుకు. బస్ కేడ తీసుకపోతాంది నడుచుడే. ఈయనంగా పడి రాగపురం మీదికెళ్ళి అట్లా తంగేళ్ళ గడ్డ కాడికెళ్ళి అట్లా పోకట. ఇక పోతా అంటే రోజు రూపాయి పావులు ఇస్తాంది. రోజు రూపాయి పావులు పట్టుకొస్తాను. నేను చావిడికి కొడుతున్నా దేవుడు వస్తుంది. నా దెబ్బతోటి ఆమె కడుతుంది దేవుడు. నా చావిడికి దెబ్బకంత పవర్ ఉన్నది. అయితే ఓ రోజు ఏమైందంటే ఇంటికాడ మంచిగా జుట్టుకోడి కూర తిన్నది. జుట్టుకోడి కూర ముద్ద గారెలు. అప్పుడు పరుపుదాల జోరు. పరుపుదాడి కళ్ళు తాగింది. పరుపుదాడి కళ్ళకి తాగింది. మంచి ఇంటికి అల్లుడు బిడ్డ వచ్చిన వల్లే కళ్ళతో పాటు ఇంత తాగింది. మళ్ళీ దేవుడు చెప్పవాలి గోదావరికి. అక్కడ లైను దేవుడు చెప్పడానికి లైన్ 200 తీసుకుంటారు. అక్కడ ఒక్కరు 200. ఇక పోతాను మంచిగా నడుచుకుంటా పోతాను. మేము నడుచుకుంటా పోతాను. ఇద్దరు ముచ్చట పెట్టుకుంటా వేటాళ్ళకి ఏమున్నది. పరుపుదాడు కల్లాయే, చుట్టుకోడి కూరాయే, పొల ముద్దగా అరెలాయే. అవ్వ గట్ల కలుపుకున్నది. ఇక కడుపుల గలగల మొదలైంది. ఇక ఉరుములు ఉరిగినట్టు, మెరుపులు మెరిసినట్టు గడగడ అంటాన్ని. అదే పైన ఊడ్చేది. ఎక్కడ కాయనట్టుంది అనేది చెప్పేది. కడుపులు అంటుంది ఆమెకు. కడుపులు అంటుంది. ఇక నేనేం పడింది. నేను మగబాయి గారికి ఎట్లా చెప్పాలి అట్లా ఇట్లా అన్నది. మరి ఎర్ర చెంగకాలం తిను నడుచుకుంటూ పోతాను. నడుచుకుంటూ పోతాడే తంగేళ్ళ గడ్డ వచ్చింది. ఇక ఆమెకు వశం అయితలేదు. ఓ దేవుడా, ఓ రావుడా, ఎంబడి పంపాలోడు ఉండే చవిడికి వేసుకొని రావచ్చే. నా కురుములు ఉరిగినట్టు కావచ్చే. మొత్తం మగ్గు అమ్మినట్టు శర మెరిసినట్టు అవుతుంది. దేవుడా నేనేం చేయాలనుకున్నది. ఇక మరి అరే జవిడికి వేసుకొని ముందట్టాడు. అరే
అని ఆమె చెప్పింది. గాడ కొడుకు అక్కడనే కట్టుంది. నాకు ఎట్లా నువ్వు ముందరికి వెళ్ళిపోరా అని బయట అన్నం వల్లే నేను చెప్పకపోయినా షెట్ సాట చూస్తున్నా. ఈమెకి ఎక్కడ వశపడతలేదు, ఏడ చూసినా నీటి సుక్కలేదు, ఏం చేయాలనుకున్నది. అయినా మంచిదే అన్నగా పోయింది షెట్ సాట కూర్చున్నది. ఆ బాధ మీద ఉన్నది. ఇక ఆ బాధ మీద ఉన్న వల్లే ఇక పోయిందో తంగడి చెట్టు సాటుకు పోయింది. ఆ ఒడ్డు ఎక్కించుకున్నది. అల్కగా అయింది. చల్ల చెమటలు పెట్టి అప్పటిదాకా ఇక కొంగుతోటి చెమటలు తుడుచుకున్నది. మరి ఎక్కడ చూసినా నీళ్ళ సుక్కలేదా? ఇక ఎక్కడ చూసినా నీళ్ళ సుక్కలేదు. ఏం చేయాలి? ఇక ఎట్లయినా మంచిగా వచ్చింది. అక్కడ లైన్ ఎక్కువ అవుతాను పోయి దేవుడికి చెప్పాలి. మరి లైన్ ఎక్కువ అయితే ఎట్లా అనుకున్నదా? ఆడికి వచ్చింది చెప్ప గోదావరికి అని పోలేకపోయినా ఇక గోదావరికి అని వెళ్ళి వాళ్ళు ఇక చెప్ప నేను అప్పుడన్నా మరి పోయి చేసేపు ఆగు. ఇక ఇప్పుడు అయ్యో నాకు దొరకక మంచి లేని టైంలో దొరికింది వచ్చే టైం. ఇక పోయిందా కాళ్ళు కడుక్కున్నది. కాళ్ళ మీద నీళ్ళు పోసుకున్నది. అప్పుడన్నా సోయి రాలేదా? మరి నేను ముంత పట్టుకొని బయటికి పోతానని అయ్యో పోయింది. కాళ్ళ మీద నీళ్ళు పోసుకున్నది. పోయింది దేవుడి గద్దె మీద కూర్చున్నది. సిరిసాపు వేసుకున్నది. కొట్ల బయలు అన్న వల్లే నేను నేను కొట్టుకుంటా మరి నాకు రూపాయి పావులే చూస్తుంది. కోకో అని చూస్తుంది. గద్దె మీద కూర్చుంది. ఇక నేనేం చేశాను? ఇక్కడ బిడ్డ తంగెల్లా గడ్డకు ఏది జరిగిందో మీరు తెలుసుకోండి. ఏది జరిగిందో తెలుసుకోండి. తంగెల్లా గడ్డకు ఏమి జరిగిందో మీరు తెలుసుకోండి. అయ్యో మీరుగా నువ్వుకోండి అయ్యా. తంగెల్లా గడ్డకు ఏమి జరిగిందో తెలుసుకోండి. అది కడిగిందో కడగాలేదు కాదుకోండి. అయ్యో మీరు తెలుసుకోండి అయ్యా. అది కడిగిందో కడగాలేదు కాదుకోండి. అయ్యో మీరు తెలుసుకోండి అయ్యా. అని నేను పాట చదివిక మీద పాట వేసి రప్పించాను. ఇక గిజం ఒక నాకు అనుకొని నేను మెల్లగా చదివిక మీద పాట వేసిన. పాట వేసేళ్ళకు వాళ్ళు తూరుకుంటే తూరుకుంటే ఏమంటాను? బయట పెట్టే బయట కూడా కానీ నాకు బయట అప్పటి నుంచి నాకు పాలు వచ్చింది. అప్పటి నుంచి సగం పాలు. నేను మూసుకో